కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఆర్థిక మోసం జరిగిందని సిఈసినే చెప్పింది. భరాసా కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ వెంటనే స్పందించాలి, లేదంటే రేవంత్ ప్రభుత్వంతో కుమ్మక్కైనట్లు భావించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భరాసా కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ భూముల్లో వేలాది చెట్లను నరికేశారని, అక్కడున్న జంతువులకు నిలువ నీడ లేకుండా చేశారని, బడా ఆర్థిక మోసం జరిగిందని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఈసినే సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక ఇచ్చింది. అయినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హెచ్సియు భూముల్లో అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి, మళ్ళీ హెచ్సియు భూములు అంటారు, అవి హెచ్సియు కాదు ప్రభుత్వ భూములు అని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం చేసిందని వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి మోదీ రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడటానికి ఎందుకు ఆరాటపడుతున్నారని కేటీఆర్ నిలదీశారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతారు వాళ్ళు? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కంటే ఇద్దరికి అసలే పడదు. ఇదేంటంటే బట్టగాల్చి మీదేసే వ్యవహారం. ఏ రాజకీయ నాయకుడైనా తనకు తాను చక్రవర్తిని భావించవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో దానికి తావులేదు. న్యాయ వ్యవస్థ అన్నిటినీ గమనిస్తూనే ఉంటుంది, తగిన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది. హెచ్సియు భూములు తనాగా విషయంలో బడా ఆర్థిక మోసం జరిగిందన్న భరాసా ఆరోపణలకు బలం చేకూరేలా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సుప్రీంకోర్టుకు చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చింది. భూ యాజమాన్య హక్కులు తేలేదాకా తనాకా లీజుతో పాటు అక్కడ కట్టడాలు నిర్మించడాన్ని తక్షణమే ఆపేలా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని సిఈసి చెప్పింది. ఈ వ్యవహారంలో జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకమైన అరాచకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణకు ఆదేశించాలని ఎంపవర్డ్ కమిటీ సూచించింది. అయినా ఈ అక్రమాలపై కేంద్ర సంస్థలతో ప్రధాని మోదీ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు? ఈ అంశంపై ఆయన వెంటనే స్పందించి విచారణకు ఆదేశించాలి, లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కైనట్లుగా భావించాల్సి వస్తుంది. ఎందుకు కుమ్మక్క అవుతారు? ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు డాక్యుమెంట్స్తో సహా బయట పెట్టిరు, అవి ప్రభుత్వ భూములు అని చెప్పేసి. వాళ్లకు వేరే దగ్గర భూములు ఇచ్చిరు కాబట్టి ఈ సర్వే నెంబర్ 25లో అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కోర్టే ఇచ్చింది కదా జడ్జిమెంటు. మళ్ళా హెచ్సియు భూములు అని చెప్పేసి ఏ న్యూస్ లేకపోయేసరికి ఏదో ఒకటి బట్టగాలు చేయాలి. ఈ రకమైన మాటలు కేటీఆర్వి ఇట్లా ఉంటాయి. లాస్ట్కి ఏమవుతుందంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ఇంకా లాస్ట్కి వీళ్ళు ఏది చెప్పినా అన్ని అబద్ధం చెప్తారు, ఊకనే ప్రభుత్వం మీద ఊకనే బురద చల్లుతుంటారు అన్న కాడికి పోతుంది ప్రజలల్లో. అగో పులి ఇగో తోక అన్నట్టు అదే సామెత లాస్ట్ వరకు వర్తిస్తుంది. ఎంతసేపటికి ఇప్పుడు ఆ న్యూస్ సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది, మే వరకు ఉన్నది. మళ్ళా దాన్ని ఏదో ఒకటి న్యూస్లో ఉండాలి, మనం రెచ్చగొడుతుండాలి జనాలని. మొన్నటి వరకు అవన్నీ ఏఐ ద్వారా చేసిరు, ఏఐ ద్వారా చేసి ప్రజలను రెచ్చగొట్టిరని చెప్పేసి కేసులు వేయంగానే పోస్టులు అన్నీ డిలీట్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ ఇక ఇది అట్లా ఇది ఇట్లా, ఇది కాకుండా అది కాకుండా ఇది. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే, మీరు ఎందుకు పోస్టులు డిలీట్ చేశారంటే మాకేం సంబంధం, విద్యార్థులు మరి ఎట్లా చేసుకున్నారో ఏమో వాళ్ళకే తెలవాలో, మాకేం సంబంధం లేదని మాట్లాడింది.